ఈరోజు బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా 4వ నెలైన తమ్మూజు 17వ దినము జకరియా గ్రంథంలో రాయబడినటువంటి 4వ నెలలోని ఉపవాసమని ప్రస్తావించబడింది. ఈ దినము నిజానికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బంగారు దూడను తయారు చేసుకుని బ్రహ్మ తండ్రి దృష్టిలో గొప్ప పాపము చేసినటువంటి దినము. ఆ దినాన ఇంకా ఏం జరిగింది అని అంటే, మోషే గారు ఇశ్రాయేలు ప్రజలందరికీ కలగబోయే గొప్ప నిత్య జీవార్థమైనటువంటి ఆజ్ఞలు కలిగిన రాతి పలకలను తీసుకుని వస్తుంటుండగా అక్కడ ఇశ్రాయేలు ప్రజలు బంగారు దూడను పోతపోసుకుని దానిని ఆరాధిస్తూ ఉండడం చూసి మోషే గారు చేతిలో ఉన్నటువంటి జీవార్థమైనటువంటి ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలను ఆయన పడగొట్టడం జరిగింది. ప్రియ సహోదరులారా, నేటి దినాల్లో కూడా ఇదే విధమైనటువంటి పాపం జరుగుతుంది. దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగిన వారు దేవుని ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయని, వాటితో మనకు అవసరం లేదని, దేవుని ఆజ్ఞలు కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే, అన్యజనులైన మనకు కాదు అని రకరకాలుగా దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించే మనసు కలిగిన ప్రజలు మన మధ్యన కూడా ఉన్నారు. ఆలోచన చేయండి. ఎప్పుడైతే మనము దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలనే ఆలోచన మనలో వస్తుందో, దేవుడు తన నిత్య జీవాన్ని మనకు ఇవ్వకుండా దానిని మనకి దూరం చేస్తారు. నిజానికి ఈ దినాన యూదుల యొక్క చరిత్రలో 5 విషయాలు జరిగినాయి. మొదటిగా మోషే గారు రాతి పలకలను పగలగొట్టారు. రెండవదిగా యూదులు బబులోనియన్లో చెరగా వెళ్ళినప్పుడు వాళ్ళు బబులోను నుండి తిరిగి వచ్చి యెరూషలేములో మరి అర్పణలు అర్పించాలనుకున్నప్పుడు వారికి గొర్రెపిల్ల దొరకకపోవడం వలన వారి అర్పణలు అక్కడతో నిలుపు చేయబడ్డాయి. అలాగే మూడో విషయం, అపోస్టోమస్ అనేటువంటి వ్యక్తి పరిశుద్ధమైన తోరాను ఈ దినాన్నే కాల్చడం జరిగిందండి. అలాగే పరిశుద్ధమైన యెరూషలేములో ఉన్న ఆలయంలో ఒక విగ్రహాన్ని కూడా, 2వ ఆలయంలో విగ్రహాన్ని కూడా ఈ దినాన్నే వారు పెట్టడం జరిగింది. ఇక 5వ విషయం, యెరూషలేములో ఉన్నటువంటి ఆలయాన్ని రోమన్లు క్రీస్తు శకం 69వ సంవత్సరంలో దాన్ని పాడు చేసి ఆలయం యొక్క గోడలను కూడా ధ్వంసం చేసినటువంటి దినము ఈ దినము. ప్రియ సహోదరులారా, యూదులు జ్ఞానులు ఏం చెప్తున్నారంటే, ఏ తరంలో అయితే ఆలయము కట్టబడదో ఆ తరము ఆలయము కట్టబడడానికి అర్హత పొందలేదు కాబట్టి వారికి ఆలయం ఇవ్వబడలేదు అని చెప్తుంది. అంతేకాదు, ఆ దినాలలో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా వారికి మరలా ఆలయాన్ని తిరిగి ఇచ్చే ఒక గొప్ప అవకాశం వారికి దేవుడు ఇస్తున్నట్లుగా జ్ఞానులు చెబుతున్నారు. ప్రియ సహోదరులారా, ఆలోచన చేయండి. యూదులు సెప్టువజెంట్ అనేటువంటి బైబిల్ గ్రీకు భాషలోకి టోలమీ అనేటువంటి ఒక రాజు యొక్క ఆజ్ఞను బట్టి గ్రీకు భాషలోకి అనువాదం చేయబడినటువంటి ఆ సందర్భము ఈ బంగారు దూడను తయారు చేసుకున్న పాపముతో సమానంగా జ్ఞానులు తెలియచేస్తున్నారు. కారణం ఏంటంటే, హిబ్రూ భాషలో రాయబడినటువంటి ఆ పరిశుద్ధ తోరా గ్రంథము లేదా ధర్మశాస్త్ర గ్రంథము గ్రీకు భాషలోకి సరిగ్గా అనువదించకపోవడం. ఒక్కసారి ఆలోచించండి. నీవు నీ సంఘానికి ఏం బోధిస్తున్నావు? దేవుని ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయని బోధిస్తున్నావా? మోషే గారి చేతిలో ఉన్న రాతి పలకలు పడగొట్టబడినట్లుగా నీ పాపం ఉన్నట్లే ఆలోచన చేసుకో. నీవు నీ సంఘంలో 10 ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయని బోధిస్తున్నావా? అది ఇశ్రాయేలీలకే, మనకి కాదు అని బోధిస్తున్నావా? ఏమని బోధిస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేసుకో సహోదరుడా, సహోదరి.